వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి మార్గం తెలుగు. మన హిందూ సనాతన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థమే ముక్తి. పుట్టడం, చావడం అనే ఈ జన్మజన్మల బంధనాల నుంచి విముక్తి పొందడమే ముక్తి. సుఖ దుఃఖాల ఊగిసలాటలో చిక్కుకుని నేను ఎవరు అనే ప్రశ్నను మరచిపోయిన మనిషికి తన అసలైన స్వరూపాన్ని గుర్తుచేసే మార్గమే ముక్తి మార్గం. ముక్తి అంటే స్వర్గం కాదు. ముక్తి అంటే బాహ్య ఆనందం కాదు. ముక్తి అంటే అంతర్ముఖ శాంతి, అజ్ఞాన నాశనం, ఆత్మజ్ఞానం. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే కేవలం మరణానంతరం పొందే స్థితి కాదు. జీవించి ఉండగానే అహంకారాన్ని విడిచి ఆశా భయాల బంధనాల నుంచి బయటపడటం. నేను శరీరం కాదు, మనసు కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడమే ముక్తి. మనిషి బాధకు కారణం ప్రపంచం కాదు. మనిషి బాధకు కారణం తన అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించే కాంతే ముక్తి. ముక్తికి ప్రధాన మార్గాలు. శాస్త్రాలు మనకు 4 ప్రధాన మార్గాలను సూచించాయి. అవి వేరువేరు అయినా గమ్యం ఒక్కటే. 1. భక్తి మార్గం. ప్రేమ ద్వారా ముక్తి. భక్తి అంటే భయం కాదు. భక్తి అంటే వ్యాపారం కాదు. భక్తి అంటే పరమాత్మతో ప్రేమ సంబంధం. హృదయం నిండా భక్తి ఉంటే అహంకారం కరుగుతుంది. అహంకారం కరిగితే బంధనాలు విడిపోతాయి. నిజమైన భక్తుడు ఇలా ప్రార్థించడు, నాకిదివ్వు అదివ్వు అని. అతడిలా ప్రార్థిస్తాడు, నిన్ను తప్ప మరొకటి నాకు వద్దు అని. కన్నీళ్లతో చేసే జపం, నిశ్చలమైన మనస్సుతో చేసే ధ్యానం, అహంకారరహితమైన సేవ ఇవన్నీ భక్తి మార్గంలోని ముక్తిమెట్లు. 2. జ్ఞానమార్గం. తెలుసుకోవడం ద్వారా విముక్తి. జ్ఞానమంటే పుస్తకాలు చదవడం కాదు. జ్ఞానమంటే ఉపన్యాసాలు వినడం కాదు. జ్ఞానమంటే నిజాన్ని అనుభవించడం. నేను ఎవరు? ఈ ప్రపంచం ఏమిటి? శాశ్వతం ఏది? ఈ ప్రశ్నలకు లోతైన సమాధానమే జ్ఞానం. జ్ఞానమార్గంలో నడిచేవాడు మాయను మాయగా చూస్తాడు, శరీరాన్ని సాధనంగా చూస్తాడు, ఆత్మను సత్యంగా గ్రహిస్తాడు. అజ్ఞానం ఉన్నంతవరకే బంధనం, అజ్ఞానం పోతే స్వయంగా ముక్తి. 3. కర్మమార్గం. కర్తవ్యంతో విముక్తి. కర్మ అంటే పనులు చేయడం కాదు, ఫలాపేక్ష లేకుండా చేయడమే కర్మయోగం. నేనే చేస్తున్నాను అనే భావం విడిచిపెట్టి దైవమే నాతో చేయిస్తున్నాడు అనే భావంతో చేసే ప్రతి పని ముక్తికి దారితీస్తుంది. తల్లి తన బిడ్డను చూసుకోవడం, రైతు తన పొలాన్ని దున్నడం, ఉద్యోగి తన పని నిజాయితీగా చేయడం ఇవన్నీ కర్మయోగమే. ఫలాన్ని ఆశించని కర్మ మనస్సును శుద్ధి చేస్తుంది. శుద్ధమైన మనస్సే ముక్తికి అర్హత. 4. సన్యాస మార్గం. విరక్తితో విముక్తి. సన్యాసమంటే అడవికి వెళ్లడం కాదు. సన్యాసమంటే ఆశలను విడిచిపెట్టడం. వస్తువులను వాడడం తప్పు కాదు, వస్తువులకు బానిస కావడమే తప్పు. మనస్సులో విరక్తి పుట్టినరోజు ఆ రోజునుంచే ముక్తి ప్రయాణం మొదలవుతుంది. ముక్తికి అడ్డంకులు. అహంకారం, కోపం, లోభం, మోహం ఈ 4 మనిషిని బంధిస్తాయి. నేనే గొప్ప అన్న భావం ఉన్నంతవరకు ముక్తి దూరంగానే ఉంటుంది. ముక్తి మార్గంలో సాధన. ప్రతిరోజూ కొద్ది సమయం మౌనం పాటించండి. మీ శ్వాసను గమనించండి. మీ ఆలోచనలను చూడండి. మీ లోపల ఉన్న సాక్షిని గుర్తించండి. ఆ సాక్షే మీ నిజస్వరూపం. ముక్తి అంటే పారిపోవడం కాదు. ప్రపంచంలో ఉండి ప్రపంచానికి అంటుకోకుండా ఉండడమే ముక్తి. పద్మపువ్వు నీటిలోనే పుడుతుంది, కాని నీటితో తడవదు. అదే ముక్తి జీవితం. ముగింపు. ముక్తి దూరంలో లేదు, ముక్తి ఎక్కడో లేదు, ముక్తి మీలోనే ఉంది. దాన్ని గుర్తించడమే సాధన, దాన్ని జీవించడమే ముక్తి. మీరు ఏ మార్గం ఎంచుకున్నా భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, కర్మ కావచ్చు, విరక్తి కావచ్చు, ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రేమ, సత్యం, వినయం ఉన్నచోటే ముక్తి ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతిః. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి,
కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.